ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ మహిళా మోర్చా ధర్నా నిర్వహిస్తోంది. 6 గ్యారెంటీల్లో మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మహాలక్ష్మి పథకం కింద పెళ్లికి ₹1,00,000తో పాటు తులం బంగారం ఇవ్వాలంటున్నారు. ప్రతి మహిళకు ₹2,500 ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలంటున్నారు. 18 సంవత్సరాలు దాటిన యువతలకు స్కూటీ ఇస్తామన్న వాగ్దానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ మహిళా మోర్చా ధర్నా నిర్వహిస్తోంది. 6 గ్యారెంటీల్లో మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందిరా పార్క్ వద్ద ధర్నా కొనసాగుతున్నట్లుగా తెలుస్తా ఉంది. అక్కడి నుంచి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ముఖ్యంగా 6 గ్యారెంటీలకు సంబంధించి ఇచ్చిన హామీలను ఆ వాగ్దానాలను నిలబెట్టుకోవాలంటూ మహిళా మోర్చా ధర్నా చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు, ఏం చెప్తా ఉన్నారు వారు? తెలంగాణలో కాంగ్రెస్ హామీలు నెరవేర్చట్లేదు. ఏదైతే మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, అలాగే లేటెస్ట్ గా చూస్తున్న మహిళల మీద అఘాయిత్యాలు కావచ్చు, వీటన్నింటి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోతుందని చెప్పేసి ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ ఆధ్వర్యంలో మహిళా మోర్చా నాయకులందరూ కూడా కథం దొక్కిన పరిస్థితి కనిపిస్తుంది. వేలాదిగా ఇక్కడికి వచ్చేసి ధర్నా ప్రోగ్రామ్ లో పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఎలక్ట్రికల్ స్కూటీస్ వెనకబడిన వాళ్ళకి పెళ్లిళ్ళప్పుడు ₹1,00,000, ₹1,60,000 కూడా ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేశారు. సో ఇవన్నీ జూటా ప్రామిస్లు చెప్పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా హామీలు నెరవేర్చే దిశగా కూడా ప్రభుత్వం ఆలోచించడం లేదని చెప్పేసి మహిళా మోర్చా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది మహిళలు ఈ రోజు ఇక్కడ పాల్గొన్నటువంటి పరిస్థితి వాళ్ళు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, కాంగ్రెస్ కి సంబంధించి ఏ హామీలు అమలు అవ్వట్లేదని చెప్పేసి అనుకుంటున్నారు, ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని చెప్పేసి మీకు బీజేపీ మహిళా మోర్చా? అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకు ధన్యవాదాలు. నా పేరు అరకల సుధా, నేను స్టేట్ జనరల్ సెక్రటరీ మహిళా మోర్చా. ఏదైతే ఈరోజు మేము కానరాని మహిళా గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో 3 గ్యారంటీలు మహిళలకు సంబంధించే ఉంది. ఉచిత బస్సు అనేది ఒకటి తప్ప మిగతా ఏ గ్యారంటీలు కూడా అమలు కావట్లేదు. అదొక కళ్యాణ లక్ష్మి కింద ₹1,00,000 తులం బంగారం కూడా ఇస్తామని చెప్పడం, మరి అది ఇంతవరకు కూడా మరి గవర్నమెంట్ వచ్చేసి 7 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు ఒక్కరికి కూడా అమలు చేయని పరిస్థితి. అంటే అది ఎట్లా అంటే గత ప్రభుత్వం కంటే మేము బాగా చేస్తామని చెప్పేసి నమ్మకంగా నమ్మవలకి ఇచ్చి ఓట్లు వేయించుకొని మరి ఇప్పుడు 7 నెలలు అయినా కూడా ఇంతవరకు ఒక్కరికి కూడా ఇయని దుస్థితి పట్టింది. మరి దీని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఏం ప్రక్షాళన చేస్తున్నారు, ఏం సమాధానం చెప్తున్నారు అనేది మేము చూస్తూ ఉన్నాము. అదే మేము పోయిన వారం రోజుల కింద కూడా మేమందరం కూడా మరి ఎంఆర్ఓలకు కానీ ఆర్డీఓలకు కానీ కలెక్టర్లకు కానీ మేము మెమరణం ఇవ్వడం కూడా జరిగింది. మరి ఎక్కడ గ్యారంటీలు ఎక్కడ, మరి ఈ యొక్క కళ్యాణ లక్ష్మి పథకాలు ఎక్కడ, ఈ ₹2,500 ఎక్కడ, ₹2,500 ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఇస్తాను. పెన్షన్ ఇవ్వడానికే రాష్ట్ర పరిస్థితి, రాష్ట్ర బడ్జెట్ కూడా చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి. అలాంటిది ఇంట్లో ఉన్నటువంటి మహిళలకు కూడా ₹2,500 ఇస్తానని చెప్పినాడు. మరి ఆ బడ్జెట్ ఎక్కడి నుంచి తెస్తాడు, ఎలా ఇస్తాడు అనేది రేవంత్ రెడ్డి గారే సమాధానం చెప్పాలి. అదేవిధంగా 18 సంవత్సరాల నిండినటువంటి యువతికి మరి స్కూటీలు కూడా ఇస్తా అని చెప్పడం జరిగింది. మామూలుగా ఒక ఇంట్లో ఒక పాపకో బాబుకో స్కూటీ కొనియాలంటేనే వాళ్ళు ఎంతో ఆలోచించి బడ్జెట్ చేసుకొని కొనిచ్చుకోవాల్సిన పరిస్థితి. అలాంటిది రాష్ట్రం అంతటా కూడా మేము స్కూటీలు ఇస్తాము ఆడపిల్లలకి అని చెప్పడం జరిగింది. మరి అది ఏ విధంగా ఇస్తాడు, ఏ విధంగా అమలు చేస్తాడు? మరి ఇంతవరకు ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు 10-15 డేస్ అవుతుంది, కాలేజీలో కూడా ఓపెన్ అవ్వడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా ఎవరికి ఇచ్చిన దాఖలాలు లేవు. కనీసం కొంతమందికి ఇచ్చైనా ఇదిగో ఇస్తున్నామని చూపించిన ఇది కూడా లేదు. మేము 2 వారాల నుంచి మొత్తుకుంటా ఉన్నాము. పిల్లలకి స్కూటీలు ప్లస్ అదేవిధంగా స్టూడెంట్స్కి 5 లక్షల గ్యారంటీ కార్డు ఇస్తా అన్నాడు. మరి ఇప్పటివరకు గ్యారంటీ కార్డు కూడా ఇచ్చిన పాపన పోలేదు. ఇది రేవంత్ రెడ్డి గారికి ఆయన విజ్ఞతకు వదిలేస్తా ఉన్నాము. ఇదే పరిస్థితి మహిళా మోర్చా మొత్తం కూడా బీజేపీ వాళ్ళందరూ భారీ ఎత్తున ధర్నాలు అయితే పాల్గొంటూ ఉన్నారు. కాంగ్రెస్ హామీలు ఇచ్చేంత వరకు కూడా బీజేపీ కాంగ్రెస్ గవర్నమెంట్ వెంట పడుతుందని చెప్పి చాలా స్పష్టంగా బీజేపీ మహిళా మోర్చా అయితే ఆ నాయకులందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ ప్రవీణ్.